ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన మాస్ లీడర్, జనం నుంచి పుట్టిన నాయకుడు, మన ఎంపీ సార్కి మైక్ ఇచ్చేద్దాము. రఘునందన్ సార్ మాటలు ఇప్పుడు వినేద్దాము. సార్ ప్లీజ్. షణ్ముఖ పేరులోనే అనేక ప్రత్యేకతల్ని సంతరించుకున్నటువంటి పేరు షణ్ముఖ. 6 రకాలైనటువంటి అర్థాలు, 6 రకాలైనటువంటి ముఖాలు, ఒక నటుల్లో ఉన్నటువంటి 6 రకాలైనటువంటి విభిన్న క్యారెక్టర్స్ని బహుశా ఈ సినిమా చూపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ద నేమ్ ఇట్ సెల్ఫ్ షో. షణ్ముఖ మీన్స్ ద 6 యాంగిల్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్ కావచ్చు. అది నేను వచ్చేసరికి స్క్రీన్ మీద కొన్ని ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ అది చూస్తూ ఉంటే సాయి కుమార్ గారి వారసుడిగా సోదరుడు ఆదికి మంచి జరగాలని, షణ్ముఖ వారి కెరియర్లో ఒక మంచి మలుపు తిప్పేటువంటి సినిమాగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సాయి కుమార్ గారి అనుబంధం మా పార్టీతోటి, వ్యక్తిగతంగా నా భారతీయ జనతా పార్టీతోటి సాయి కుమార్ గారి గొంతు అంటే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి వారు మాట్లాడేటువంటి మాటలు, డైలాగ్స్ అవన్నీ నిజంగా చాలా గుర్తుండిపోయేటువంటి ఒక గొప్ప నటుడు, గొప్ప గొంతుని భగవంతుడు వారికి ప్రసాదించినాడు. నేను ఆదిని బ్లెస్ చేయడం కంటే ఎక్కువ సాయి కుమార్ గారు కూడా ఉంటారేమో ఈ వేదిక మీద, కొద్దిసేపు వారితో మాట్లాడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. ఒక సినిమాలో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, అగ్ని అగ్ని అని ఒక డైలాగ్ చెప్తారు సాయి కుమార్ గారు. రియల్గా అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. గుమ్మం దాటుతూ ఆ కడపందన్నీ వారొక పదం వాడతారు, అగ్ని అని. ఆ సౌండ్ ఎఫెక్ట్ అది ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో కాలేజీ రోజులలో చూసినాం. బట్ రియల్లీ దట్ సౌండ్స్ వెరీ గుడ్. అంత గొప్ప నటునికి వారసునిగా వస్తున్నటువంటి ఆది సాయి కుమార్ గారికి ఈ షణ్ముఖ మూవీ ఒక గొప్ప మలుపునివ్వాలని మనస్ఫూర్తిగా వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, హీరోయిన్ అవికా గౌర్ గారు, నెగటివ్ క్యారెక్టర్లో పనిచేసినటువంటి మిత్రుడు చిరాగ్, వారి పేరు వినగానే మాకు పార్లమెంట్లో మా క్యాబినెట్లో ఒక మినిస్టర్ ఉంటారు, చిరాగ్ పాశ్వాన్ అని. ఈజ్ ఫ్రమ్ బీహార్. బై ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో ఏ ఫిలిం యాక్టర్. మీరు చూసుంటారు, చిరాగ్ పాశ్వాన్ ఈజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ ఫ్రమ్ నార్త్ సైడ్. చిరాగ్ పాశ్వాన్ గారు గుర్తొచ్చారు. ఈ చిరాగ్ని చూస్తే ఈ ఆల్సో లుక్స్ లైక్ దిస్, బట్ ఈ సంథింగ్ డిఫరెంట్. ఆల్మోస్ట్ పర్సనాలిటీ అండ్ కలర్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో దట్స్ వై ఐ కంపేర్ దిస్ చిరాగ్ విత్ దట్ చిరాగ్ అండ్ హోప్ దట్ యూ విల్ ఆల్సో కమ్ టు the north side Hindi films also. I think it will be blessed by you and the other dignitaries on the dais and other persons, those who more particularly worked beyond the screen. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానేయండి. సినిమా పేరు షణ్ముఖ పెట్టి ఆయన కూడా 6 పాత్రల్ని పోషించినటువంటి మిత్రుడు షణ్ముఖ గారికి, నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ షణ్ముఖ మూవీని అందరూ ఆశీర్వదించాలని, భవిష్యత్తులో కొత్త నటులని కొత్త నటనని మీరంతా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సోదరుడు షణ్ముఖ తీసినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా అంతే రీతి లోపల రీసౌండ్ ఇవ్వాలని ఇండస్ట్రీకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ సిబ్బంది ఎవరైతే దీని వెనకాల తెర వెనకాల పనిచేసినారో, ఓన్లీ సమ్ పీపుల్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ బట్ సో మెనీ అదర్స్ విల్ వర్క్ బియాండ్ ద స్క్రీన్. వారందరూ కూడా ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి పనిచేసినటువంటి, అక్కడి నుంచి మొదలుకుంటే లైటింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే కెమెరాల వరకు అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి సిబ్బంది అందరూ కూడా, మనమంతా ఏదో 3 గంటలు చూసి 3 నిమిషాల్లో చెప్పేసిపోతాం సినిమా బాగుంది బాగలేదని. బట్ ద స్టోరీ అండ్ ద ఎక్సైజ్ వాట్ దే విల్ డూ ఫర్ ఇట్ అండ్ హౌ దే విల్ వర్క్ ఇట్ యాజ్ ఎ ప్యాషన్. మేము రాజకీయాల్లో ఎట్లయితే దశాబ్దాలు కష్టపడుతూ ఎదగాలని కోరుకుంటామో, అట్లా సినీ రంగంలో కూడా చాలామంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలా కాలం కష్టపడి తమ కెరియర్ని బిల్డ్ చేసుకుంటారు. వారందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి షణ్ముఖ సినిమా సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. దోజ్ హూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ దోజ్ ఆర్ వర్కింగ్ ఇన్ తెలుగు, ఐ విష్ ఆల్ దెమ్ సక్సెస్. బికాస్ మా తెలుగు భాష చాలా గొప్పది, దేశ భాషలలో తెలుగు గొప్పది. సో మెనీ ఆఫ్ ద యాక్ట్రెసెస్ అండ్ యాక్టర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ outside languages and regional areas, but we are accepting that is the greatness of the Telugu industry. Most of the heroines and the negative characters, I have seen a movie of Bunny, there I have seen one villain, he looks like a hero but he acted as a villain. I think the movie name is Sarai Nodu. I think there the negative role, the person who rose Adi, Kannada hero, Tamil hero. So like that many heroes and villains are coming from the other industries and other languages, but Telugu language itself has that greatness that we will accept everybody and we will encourage everybody. So I wish you all success for the new heroines and the new personalities that are appearing in front of the Telugu industry. Thank you one and all and wish you all the success. Thank you sir, thank you very much. Thank you so much for gracing this event. మా
ఆహ్వానం మన్నించి చీఫ్ గెస్ట్గా విచ్చేసి మీ విషెస్ని అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్క టీమ్ మెంబర్కి కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. March 21st మీ అందరికీ ఒక మెమరబుల్ సక్సెస్ రావాలి అని